12వ తేదీన ఎన్నిక ఉంది. ఒక జెడ్పీటీసీ బై ఎలక్షన్ ఇప్పుడు మన దగ్గర ఏమంటారు కొన్ని ఎలక్షన్స్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో నంద్యాల ఎన్నిక ఎట్లా అయితే సెన్సేషన్ క్రియేట్ అయిందో, కడప బై ఎలక్షన్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత ఆ తర్వాత హై ప్రొఫైల్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి కడప జిల్లా మొత్తం అక్కడే యంత్రాంగం ఉంది, ప్లస్ ఇన్ఛార్జ్ మంత్రి సవిత కానీ వీళ్ళు కానీ, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వైఎస్ వివేకానంద రెడ్డి గతంలో ఓడించింది టీడీపీ. ఇదే బీటెక్ రవి, ఇప్పుడు బీటెక్ రవి భార్యనే అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్. 12వ తేదీన పోలింగ్ ఉంది, 14వ తేదీన రిజల్ట్ ఉంది. సో అక్కడికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం పులివెందుల బై ఎలక్షన్ సంబంధించి, జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాం. ఒకటి, ఆయన వాళ్ళు వైనాట్ కుప్పం అంటే వీళ్ళు వైనాట్ పులివెందుల అంటున్నారు, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అడ్వాంటేజ్. బట్ ఏదేమైనా వైనాట్ కుప్పంను స్థానిక సంస్థలో చంద్రబాబు నాయుడును ఓడించగలిగారు, తెలుగుదేశం పార్టీని ఓడించగలిగింది. కానీ మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి కంఫర్టబుల్ 48,000 మెజార్టీతో, కొంతమంది ఎన్నిక పోలింగ్ అయిన తర్వాత కూడా కుప్పంలో చంద్రబాబు ఓడిపోవచ్చు ఇట్లా వైసీపీ వాళ్ళు మాట్లాడారు. కానీ కంఫర్టబుల్గా 40,000+ మెజార్టీతోనే చంద్రబాబు గెలిచారు. కానీ మొన్నటి ఎలక్షన్స్లో సాధారణ నాయకులు కూడా 50,000, 60,000, 70,000, 80,000 మెజార్టీతో గెలిచారు. చంద్రబాబు నాయుడు తక్కువ మెజార్టీ వచ్చింది కుప్పంలో, అంటే గ్రౌండ్ వర్క్ బాగా చేసింది వైసీపీ. సో ఇప్పుడు పులివెందుల్లో ఈసారి ఉన్న 5 ఏళ్లలో ఆ కంచుకోట బద్దలు కొట్టాలి అని ఒక ప్రయత్నం టీడీపీ చేస్తుంది. అంటే రాజశేఖర్ రెడ్డి పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత 1978 తొలిసారి ఎమ్మెల్యే అయినారు. 1978 నుంచి కడప పార్లమెంటు స్థానం, పులివెందుల అసెంబ్లీ, ఈ రెండు కూడా ఆ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. ప్రతిసారి కూడా చాలా కంఫర్టబుల్ మెజార్టీతో గెలిచారు. కంఫర్టబుల్ అంటే అసెంబ్లీ అంటే 50,000కు తక్కువ మెజార్టీ లేదు ఎప్పుడు కూడా, ఇప్పటివరకు కూడా. ఒక్కసారి రాజశేఖర రెడ్డి కష్టపడ్డారు. 1996 పార్లమెంట్ ఎలక్షన్స్ లో కడప పార్లమెంట్ నుంచి కేవలం 4,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పార్లమెంటు స్థానం 4,000 మెజార్టీ, మిగతా అన్ని కూడా క్లీన్ స్వీప్. అయితే వివేకానంద రెడ్డి ఆయన బతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేస్తే ఆయన ఎంపీ పోటీ చేస్తారు, ఈయన ఎంపీ పోటీ చేస్తే ఎమ్మెల్యే. సార్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్, వైఎస్ విజయమ్మ చేశారు, అవినాష్ రెడ్డి ఆ తర్వాత నుంచి ఎంపీగా ఉండడం మనం చూస్తున్నాం. సో అదొక కంచుకోట, కుటుంబ కంచుకోట. ఎక్సెప్ట్ 1996లో పార్లమెంట్లో చాలా నేరో మార్జిన్తో రాజశేఖర రెడ్డి గెలిచారు. ఎందుకంటే కడపలో కూడా రాజశేఖర రెడ్డి వ్యతిరేక వర్గం ఉండేది, మైసూరారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి వీళ్ళంతా వ్యతిరేకం ఉండేవాడు. పార్లమెంట్లో వాళ్ళకు పడకుండా ఆ విధంగా అయిపోయిన సిచ్యువేషన్. సో చూద్దాం ఏం జరుగుతుంది కడప జెడ్పీటీసీ ఉప ఎన్నిక. జగన్ కూడా 1-2 రోజులు వస్తారట, అంటే అఫీషియల్గా ప్రచారం చేయకపోయినా ఆయన అక్కడ అడుగు పెట్టినా చాలు కదా, ఇంపాక్ట్ ఉంటుంది కదా. అంటే ప్రెస్టేజ్ గా తీసుకున్నారు దీన్ని, చాలా ప్రెస్టేజ్ గా తెలుగుదేశం పార్టీ తీసుకుంది. తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని వైసీపీ ఊహించలేదు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్సీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ భార్యను, బీటెక్ రవి భార్యను వాళ్ళు ఆమె పోటీ చేస్తున్నారు జెడ్పీటీసీకి. ప్లస్ మంత్రులంతా కూడా అక్కడే మోహరించారు. చంద్రబాబు కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పారు. సో అధికార యంత్రాంగం ఏమంటారు, టీడీపీ అధికార యంత్రాంగం మొత్తం కూడా అక్కడ ఉంది, మోహరించింది. అందుకనే సో అటువైపు కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది కదా. కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఇప్పుడు రామసుబ్బారెడ్డి కానీ, సతీష్ రెడ్డి అని వీళ్ళు సతీష్ రెడ్డి కానీ రామసుబ్బారెడ్డి కానీ వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు వైసీపీకి. సో వాళ్ళు ఇప్పుడు అక్కడుండి ఫైట్ చేస్తున్నారు. సో చాలా రసవత్తర పోరైతే మనం పులివెందుల్లో చూడబోతున్నాం. థ్యాంక్స్ ఫర్